రంగారెడ్డి జిల్లాలో రెండుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్ల ఆ పేరును యథావిధిగా ఉంచాలని ఆ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం చేవెళ్ల ఎమ్మెల్యేలు రంగారెడ్డి యాదయ్య, మహేశ్వరం ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి తదితరులు డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలకు అతీతంగా కలవాలని క్రైస్తవ అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేత మరియు కాబోయే ఎమ్మెల్యేగా ప్రచారంలో ఉన్న యడమ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసని చెప్పారు. అలాంటి పేరును మార్చవద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దత్త చరిత్ర ఉన్న రంగారెడ్డి జిల్లా పేరును మార్చకూడదనే అభిప్రాయంతో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరియు మనసులో అందరూ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు డైనమిక్ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు రంగారెడ్డి డిస్కషన్. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దుబిడ్డ చల్లా నరసింహారెడ్డి గారికి, కేంద్ర మంత్రి బీజేపీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి రంగారెడ్డి గారికి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారికి, మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఏ మోహన్ రెడ్డి మనవి చేస్తుండు. రంగారెడ్డి జిల్లాలో 2 జిల్లాలు చేస్తున్నారు అంట. ఒకటి అర్బను, ఒకటి బయట. అందు గురించే పాత రంగారెడ్డి జిల్లా పేరు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్డు బయట ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ళే, చాద్నగర్ కాన్స్టిట్యున్సీలు పెడుతున్నారు అంట. పాత రంగారెడ్డి పేరు అట్లనే మా పాత రంగారెడ్డి అంటే మొదటి నుంచి ఒక ధనిక జిల్లా, ఒక పేరుగాంచిన జిల్లా. తెలంగాణ జిల్లాలలోనే రంగారెడ్డి పేరు చెప్పితే ప్రపంచ దేశాలలో గుర్తుపట్టనోళ్ళు ఉండరు. ఎన్ని జిల్లాలు చేసుకున్నా మీ ఇష్టము. కానీ రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, పేరుగాంచిన లీడర్లు ఉన్నారు. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా, సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా పాత రంగారెడ్డి జిల్లాను అట్లనే మా పేరు మీద ఉంచాలి అని అసెంబ్లీలో మాట్లాడి డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నా. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉండి అడిగితే కొన్ని పనులు అవుతాయి. అదేవిధంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా చెప్పినా మాట్లాడుతానంటని అన్నాడు. అదే గంగాపురం కిషన్ రెడ్డి దృష్టి కూడా బీజేపీ లీడర్లను తీసుకుపోమన్నా తీసుకుపోతాము అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మహేశ్వరం ఇన్ఛార్జి కేఎల్ఆర్, మా రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి గారు కూడా మా రంగారెడ్డి జిల్లాను అట్లనే ఉంచాలి అని ఈ సమాచారాన్ని రంగారెడ్డి జిల్లా చల్లా నరసింహారెడ్డి గారి సమక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి అని మహేశ్వరం నియోజకవర్గానికి కాబోయే మీ ఎమ్మెల్యేగా మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి.